355వ దినము కుటుంబ బలిపీఠం 2 డిసెంబర్ 21. వర్తమానం పేరు ధైర్యము తెచ్చుకొనుము. ధైర్యము తెచ్చుకొనుము. లూకాసు వార్త 1వ అధ్యాయము 57 నుండి 76 వచనం వరకు. ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలిజబెత్తు కుమారుణ్ణి కనెను. అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరముంచెనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అను పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగు వద్దు, వానికి యోహానును పేరు పెట్టవలెనని చెప్పెను. యోహాను అను పేరు పెట్టవలెనని చెప్పెను. అందుకు వారు, నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడునూ లేడే అని ఆమెతో చెప్పి, వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వారి తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి. అతడు వ్రాతపలక తెమ్మని వాని పేరు యోహాను అని వ్రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుణ్ణి స్తుతించుచు మాట్లాడసాగెను. అందును బట్టి వారి చుట్టుపక్కల కాపురమున్న వారి అందరికీ భయము కలిగెను. ఆ సంగతులన్నీయు యూదయ కొండసీమల అంతటా ప్రచురమాయెను. ప్రభు హస్తము వానికి తోడైయుండెను గనుక ఆ సంగతులు గూర్చి వినిన వారందరూ, ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటిని మనసులో ఉంచుకొనిరి. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీన్ని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన తన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా తన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు. వర్తమానం పేజీ. దేవుడు తన కృపావరములు మరియు పిలుపుల విషయములోను పశ్చాత్తాపపడడు అని లేఖనములు చెప్పుటలేదా? నీవు కాని దానిని అవునట్లుగా నీవు చేసుకొనలేవు. నేను 6 అడుగుల ఎత్తు 190 పౌండ్ల బరువు కలిగి ఉండాలని కోరుచున్నాను. అది నాకు ఏ మేలు చేయదు ఆయన చెప్పెను. చింతించుట వలన ఎవడు తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోగలడు? నీవు ఏమై ఉన్నావో అది దేవుని కృప వలన కలిగి ఉన్నావు. ఏమియు నీవు కలపలేవు, తీయలేవు.
నీవు సేవకుడు కావాలని దేవుడు కోరినచో జగత్తు పునాది వేయబడక ముందే ఆయన నిన్ను సేవకునిగా నియమించును. మీరు దానిని నమ్ముచున్నారా? బైబిల్ దానిని బోధించుచున్నది. యేసుక్రీస్తు ఆయన దేవుని కుమారుడు. ఆయన ఏదోను తోటలోని స్త్రీ సంతానమై ఉన్నాడు. అది నిజమేనా? మోషే అతడు జన్మించినప్పుడు తన్ను తాను మోషేగా చేసుకొనలేదు. అతడు జన్మించినప్పుడు సుందరుడిగా ఉండెను. దేవుడు అతన్ని పెద్ద చేసెను. బాప్తిస్మిచ్చు యోహాను అతడు జన్మించుటకు 712 సంవత్సరములు ముందుగా ప్రవక్త అతన్ని చూచి అరణ్యములో కేకవేయు ఒకని స్వరము అని చెప్పెను. క్రీస్తు ముందు దూతగా వచ్చుటకు అతడు చేసినది ఏమీ లేదు. జగత్తు పునాది వేయబడక ముందు దేవుడు అతనిని దూతగా ఎన్నుకొనెను. దేవుడు ఇర్మియాతో చెప్పెను, నీ తల్లి గర్భంలో నిన్ను రూపింపబడక ముందే నేను ఎరిగి ఉన్నాను. నిన్ను పరిశుద్ధపరిచి జనములకు ప్రవక్తగా నియమించి తిని. అది నిజమేనా? అతడు తల్లి గర్భంలో రూపింపబడక ముందుగానే నియమించెను. చూసారా? చింతించుట వలన ఎవడు తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోగలడు? దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించబడును గాక. ఆమేన్.